హలో గాయ్స్, వైజాగ్ నుంచి ఢిల్లీ వరకు మా కార్ జర్నీ బడ్జెట్ ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ముందుగా మీరు 2 నుంచి 3 రోజులకి సరిపడా ఫుడ్ క్యారీ చేసుకోండి. అలాగే స్నాక్స్ లాగా కాజు, గ్రౌండ్ నట్స్ వంటివి టైం పాస్ కోసం ప్యాక్ చేసుకుంటే జర్నీలో బాగుంటుంది. వింటర్ సీజన్లో వాడే బట్టలు పట్టుకోండి. జాకెట్ లేదా కోట్, గ్లోవ్స్, షూస్ లాంటివి తప్పకుండా క్యారీ చేయండి. ఫుడ్ ఖర్చుల విషయానికి వస్తే 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్, 2 టైమ్స్ లంచ్, 2 టైమ్స్ డిన్నర్, అలాగే టీ, కాఫీ, వాటర్ ఇలా కలిపి పర్సన్ లైఫ్ స్టైల్ బట్టి సుమారు 600 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఫ్యూయల్ ఖర్చు గురించి చెప్తాను. మా కార్ ఎస్క్రాస్ డీజిల్ 45 లీటర్స్ ట్యాంక్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఒక ట్యాంక్ అయింది. హైదరాబాద్ నుంచి ఆగ్రా వరకు 2 ట్యాంక్స్ అయ్యాయి. ఆగ్రా నుంచి ఢిల్లీ వరకు హాఫ్ ట్యాంక్ అయింది. మొత్తం 3.5 ట్యాంక్స్. ఒక్కోసారి 4000 రూపాయలకి ఫుల్ ట్యాంక్ కొట్టించాం. అంటే 12,000 అయ్యింది. ప్లస్ హాఫ్ ట్యాంక్ 2000 అయ్యింది. టోటల్ ఫ్యూయల్ ఖర్చు 14,000 రూపాయలైంది. మేం మధ్యలో 2 నైట్ హాల్స్ కూడా తీసుకున్నాం. మీరెక్కడైనా స్లీప్ అయ్యాలంటే ముందుగా అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర అయితే చాలా సేఫ్గా ఉంటుంది. మొత్తం 4 మెంబర్స్కి కలిపి సుమారు 15,000 వరకు ఖర్చయింది. కాబట్టి గైస్, గ్రూప్గా ప్లాన్ చేస్తే అమౌంట్ షేర్ అవుతుంది. ఎవరికి ఎక్కువ బర్డెన్ ఉండదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మరియు కామెంట్లో కుల్లు మనాలి అని కామెంట్ చేయండి.